మీరెప్పుడు అలసటగా ఉంటున్నారా? ఒళ్ళు నొప్పులు బాధిస్తున్నాయా? నీరసం టెన్షన్ పెడుతుందా? ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే అంటున్నారు డాక్టర్లు. దేశవ్యాప్తంగా 80% మహిళలు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నాయి పరిశోధనలు. మహిళలు జాగ్రత్త. విటమిన్ డి తక్కువగా ఉందంటే లైట్ తీసుకోవద్దు. టాబ్లెట్స్ వాడితే డి విటమిన్ వస్తుందనే ధీమా అస్సలే వద్దు. ఖచ్చితంగా రోజుకి 20 నిమిషాలు ఎండలో ఉండాల్సిందే. లేకపోతే కావాలని రోగాలు తెచ్చుకున్నట్లే. హౌస్ వైఫ్స్ కైతే మరీ అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఇంతలా ఆరోగ్య నిపుణులు అలర్ట్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. పట్టణాలు, సిటీల్లో ఉండే 80% మహిళలు, చిన్నారుల్లో విటమిన్ డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే పబ్లిక్ ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. కోరి మరీ రోగాలు తెచ్చుకునే బదులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన 2-3 నిపుణుల అధ్యయనాల్లో 80% మంది మహిళల్లో విటమిన్ డి లోపం ఉన్నట్లు తేలింది. ఇంటికే పరిమితమయ్యే మహిళలకు 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్ డి అందుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, సిటీలలో జీవించే 80% మంది మహిళల్లో విటమిన్ డి లోపాన్ని గుర్తించారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 50 కోట్ల మందికి విటమిన్ డి లోపం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో 30% మంది అంటే 15 కోట్ల మంది చిన్నారులు, యువతరే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. ఎండ ద్వారా వచ్చే సూర్యరశ్మి మనపై 40% పడినా శరీరానికి కావలసినంత విటమిన్ డి జనరేట్ అవుతుంది అని అంటున్నారు నిపుణులు. 18 ఏళ్లు నిండిన వారికి రోజుకు 2000 IU విటమిన్ డి అవసరమని చెప్తున్నారు. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసి విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారని అంటున్నారు. విటమిన్ డి లోపంతో అలసట, ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు మహిళలు. ఇమ్యూనిటీ పడిపోవడం, టెన్షన్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. మహిళలు, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ప్రతిరోజు మస్ట్గా ఉదయం సమయంలో కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఏజ్ పెరిగిన కొద్దీ ఎముకలు బలహీనపడడం, ఒళ్ళు నొప్పులు రావడం ఎక్కువవుతాయని అంటున్నారు. విటమిన్ డి లోపం ఉన్నవారు మెడిసిన్ వాడుతూ ఉంటారు. అయితే డాక్టర్ల సలహా లేకుండా విటమిన్ డి టాబ్లెట్లు వాడొద్దంటున్నారు నిపుణులు. ఎంత టాబ్లెట్లు వాడినా, ఆల్టర్నేట్ గా ఏం చర్యలు తీసుకున్నా సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ గా వచ్చేదానికంటే మెడిసిన్ ద్వారా వచ్చే విటమిన్ వల్ల ఉపయోగం పెద్దగా ఉండదని అంటున్నారు. ఎండలో ఉండడం కుదరకపోతే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవచ్చని అంటున్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగుల ఆహారాన్ని తీసుకుంటూ వీలైనప్పుడు శరీరంపై ఎండ పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.